యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆదికాండము 5వ అధ్యాయము వరకు ధ్యాన భాగాలను కొనసాగించాం. ప్రియులరా, ఈ 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. ప్రియులరా, వీడియోను చూస్తున్నటువంటి నీకు ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి. దేవుని పని విస్తరించాలన్నటువంటి సంకల్పము మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి బాధ్యత, ఆజ్ఞ కూడా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మనలను ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞకు శిరసావహించి నేను ఈ పనిలో కొనసాగుతూ ఉన్నాను. నాలాగే మీరు కూడా దేవుని పనిలో కొనసాగాలి అంటే ఈ వీడియోలను మీ స్నేహితులకు, మీ బంధువులకు, రక్త సంబంధికులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఈ యొక్క వీడియో అనేకులకు అందటం కోసము వీడియో చూస్తున్నప్పుడు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇందులో నా స్వార్థమేమీ లేదు. ఈ యొక్క ఛానల్ ద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందాలన్నటువంటి ఉద్దేశము అస్సలు లేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వర్తించటంలో భాగంగానే ఈ మాట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి ప్రశ్న. ఆదాము హవ్వలకు నరులు అని పేరు పెట్టినది ఎవరు? ఆదాము హవ్వలకు నరులు అని పేరు పెట్టినది ఎవరు? జవాబును చూడగలిగితే 5వ అధ్యాయము 1-2 వచనాలలో స్పష్టంగా ఉంటుంది. నరులు అని పేరు పెట్టింది దేవుడు, ప్రభువైన యెహోవా. ఇక రెండవ ప్రశ్న. నరులు అను మాట మూల భాషలో అర్థమేమిటి? నరులు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? జవాబును చూడగలిగితే శరీర మాంసము కలిగినవాడు అన్నటువంటి పదము మూల భాషలో మనం చూస్తాం. నరులు అంటే శరీర మాంసము కలిగినటువంటి వారు, అనగా శరీరములు కలిగిన వారు అని మనకు అర్థము తెలియచేస్తుంది. ఇక మూడవ ప్రశ్న. ఆదాముకు 130 ఏండ్ల కంటే ముందు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది? వారి పేర్లేమిటి? ఆదాముకు 130 ఏండ్ల కంటే ముందు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది? వారి పేర్లేమిటి అన్నటువంటి ప్రశ్నను మనము చూడగలిగితే 2 కుమారులను కన్నాడు. వారిలో ఒకని పేరు కయీను, రెండవ వాని పేరు హేబేలు. కయీను, హేబేలు. 4వ ప్రశ్న. ఆదాముకు 130 ఏండ్ల తర్వాత పుట్టిన కుమారుని పేరేమిటి? ఆదాముకు 130 ఏండ్ల తర్వాత పుట్టిన కుమారుని పేరేమిటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానము 130 ఏండ్ల తర్వాత సేతు అన్నటువంటి కుమారుణ్ణి కన్నాడు. షేతు అన్నటువంటి కుమారుని కన్నాడు. 5వ ప్రశ్న. దేవుడు ఆదాము హవ్వలను ఏ పోలికలో పుట్టించెను? దేవుడు ఆదాము హవ్వలను ఏ పోలికలో పుట్టించెను? జవాబు దేవుడైన యెహోవా యొక్క పోలికలో, దేవుని పోలికలో నరుణ్ణి సృష్టించాడు అని సమాధానము మనము చూడవచ్చు. ఇక 6వ ప్రశ్న. ఆదాము తన పిల్లలను ఏ పోలికలో కన్నాడు? ఆదాము తన పిల్లలను ఏ పోలికలో కన్నాడు అన్నటువంటి ప్రశ్నకు సమాధానము దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి కన్నట్టే ఆదాము తన పోలికలో తన స్వరూపమందు కుమారుణ్ణి కన్నాడు. అతడే షేతు. అనగా ఆదాము తన పోలికలో తన స్వరూపమందు కుమారుణ్ణి కన్నాడు. 7వ ప్రశ్న.
ఆదాము హవ్వలకు కుమార్తెలు ఉన్నారా? ప్రియులరా, ఆదాము హవ్వలకు కుమార్తెలు ఉన్నారా అన్నటువంటి ప్రశ్నకు మనము జవాబును చూడగలిగితే, ఆదాము హవ్వలకు కుమారులు అలాగే కుమార్తెలు కూడా ఉన్నట్లు స్పష్టంగా వాక్యం తెలియచేస్తుంది 4వ వచనంలో. కనుక కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. షేతుతో పాటు ఇంకా కుమారులు కుమార్తెలను కన్నట్టు స్పష్టంగా వాక్యము మనకు జవాబిస్తుంది. ఇక 8వ ప్రశ్న, హవ్వ మరణం బైబిల్లో ఎందుకు వ్రాయబడలేదు? హవ్వ మరణం బైబిల్లో ఎందుకు వ్రాయబడలేదు? ప్రియులరా, ఈ యొక్క ప్రశ్నకు సమాధానము మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే, దేవుడు మనుషులకు అవసరమైనటువంటి విషయాలను మాత్రమే పొందుపరిచాడు బైబిల్ గ్రంథంలో. ఒకవేళ ప్రతి విషయాన్ని రాయాల్సి వస్తే యోహాను చెప్పినట్లుగా ఈ భూలోకమే చాలదు అన్నటువంటి విషయము మనమందరం గుర్తుంచుకోవాలి. అందుకే స్త్రీల యొక్క ప్రస్తావన మనము 5వ అధ్యాయంలోనూ 6వ అధ్యాయంలోనూ చూడం. కనుక తప్పుగా అనుకోవద్దు. హవ్వ యొక్క మరణం గూర్చి వ్రాయాల్సినటువంటి అవసరం లేదని దేవుడు భావించాడు కాబట్టే ఆమె మరణమును గూర్చి బైబిల్లో నిక్షిప్తం చేయించలేదు. ఈ విషయం మీరు గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 9వ ప్రశ్న, ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ఆదాము బ్రతికిన సంవత్సరములు మొత్తము 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికాడు. 10వ ప్రశ్న, షేతు యొక్క తల్లిదండ్రుల పేర్లేమిటి? షేతు యొక్క తల్లిదండ్రుల పేర్లేమిటి? జవాబును మనం చూడగలిగితే ఆదాము హవ్వలు. తండ్రి ఆదాము, తల్లి హవ్వ. 11వ ప్రశ్న, షేతుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? షేతుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? జవాబును మనం చూడగలిగితే షేతుకు 105 సంవత్సరాల తర్వాత సంతానం కలిగినట్టు మనం చూస్తాం. 105 సంవత్సరాలకు సంతానం కలిగినట్లు చూస్తాం. ఇక 12వ ప్రశ్న, షేతుకు కుమారులతో పాటు కుమార్తెలు ఉన్నారా? షేతుకు కుమారులతో పాటు కుమార్తెలు ఉన్నారా అన్నటువంటి ప్రశ్నకు జవాబు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు అని 7వ వచనం మనకు స్పష్టంగా జవాబిస్తుంది. ఇక 13వ ప్రశ్న, షేతు తన కుమారుడైన ఎనోషును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? షేతు తన కుమారుడైన ఎనోషును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? ప్రియులరా, జాగ్రత్తగా పరిశీలిస్తూ వినాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎనోషును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు 235 సంవత్సరాలు. 14వ ప్రశ్న, షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 9వ వచనంలో చూస్తాం, షేతు 912 సంవత్సరాలు బ్రతికి మరణించినట్లు చూస్తాం. అనగా షేతు మొత్తము బ్రతికిన దినాలు 912 సంవత్సరాలు. 15వ ప్రశ్న, ఎనోషు తండ్రి పేరేమిటి? ఎనోషు తండ్రి పేరేమిటి? జవాబును మనం చూడగలిగితే షేతు. షేతు. 16వ ప్రశ్న, ఎనోషుకు కుమార్తెలు ఉన్నారా? ప్రియులరా, ఎనోషుకు కుమార్తెలు ఉన్నారా అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే అవును, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు అన్నటువంటి జవాబును మనము చూడవచ్చు. ఇక 17వ ప్రశ్న, ఎనోషుకు కుమార్తెలు ఉన్నారా? ఎనోషుకు కుమార్తెలు కుమారులు ఉన్నారా? జవాబు కుమార్తెలు ఉన్నారు, కుమారులు కూడా ఉన్నట్లు మనము చూడవచ్చు. ఇక 18వ ప్రశ్న,
ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? జవాబు వచ్చేసి షేతు యొక్క వయస్సు 195 సంవత్సరాలు అని మనము నిర్ధారించుకోవచ్చు. 19వ ప్రశ్న. ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? ప్రియులరా, ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు 325 సంవత్సరాలు. 325 సంవత్సరాలు. 20వ ప్రశ్న. ఎనోషు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? ఎనోషు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? ఎనోషు బ్రతికిన సంవత్సరాలు 905 సంవత్సరాలు బ్రతికాడు. 905 సంవత్సరాలు బ్రతికాడు. 21. కేయినాను యొక్క తండ్రి పేరేమిటి? కేయినాను యొక్క తండ్రి పేరేమిటి అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఎనోషు అని మనము చూడగలం. ఎనోషు. అలాగే 22వ ప్రశ్న. కేయినానుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? కేయినానుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే 70 సంవత్సరాలకు సంతానం కలిగినట్లు మనము చూస్తాము. 70 సంవత్సరాలకు సంతానం కలిగింది. ఇక 23వ ప్రశ్న. కేయినానుకు కుమార్తెలు ఉన్నారా? కేయినానుకు కుమార్తెలు ఉన్నారా? కేయినానుకు కుమార్తెలతో పాటు కుమారులు ఉన్నారు, లేక కుమారులతో పాటు కుమార్తెలు కూడా ఉన్నట్లు మనము నిర్ధారించుకోవచ్చు. ఇక 24వ ప్రశ్న. కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత అని మనము చూడగలిగితే, కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పటికీ ఎనోషు యొక్క వయస్సు 160 సంవత్సరాలు. 25వ ప్రశ్న. కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? జవాబు వచ్చేసి షేతు యొక్క వయస్సు 265 సంవత్సరాలు. 265 సంవత్సరాలు. ఇక 26వ ప్రశ్న. కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఆదాము యొక్క వయస్సు 395 సంవత్సరాలుగా చూడవచ్చు. 395 సంవత్సరాలుగా మనము చూడవచ్చు. 27వ ప్రశ్న. కేయినాను బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? కేయినాను బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? కేయినాను బ్రతికినది 910 సంవత్సరాలు బ్రతికాడు. 28వ ప్రశ్న. మహలలేలు యొక్క తండ్రి పేరేమిటి? మహలలేలు యొక్క తండ్రి పేరేమిటి? మహలలేలు యొక్క తండ్రి కేయినాను. 29వ ప్రశ్న. మహలలేలుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? మహలలేలుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? జవాబును చూడగలిగితే మహలలేలుకు 65 సంవత్సరాలకు సంతానము కలిగింది. 65 సంవత్సరాలకు సంతానం కలిగింది. ఇక 30వ ప్రశ్న. మహలలేలుకు కుమార్తెలు ఉన్నారా? మహలలేలుకు కుమార్తెలు ఉన్నారా? మహలలేలుకు కుమారులతో పాటు కుమార్తెలు ఉన్నట్లు జవాబును మనం చూడవచ్చు. కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రియులరా, ఈ
పార్ట్ 1 భాగంలో 30 ప్రశ్నలకు జవాబులను మీకు అందించాను. ప్రియులరా, జాగ్రత్తగా వీటిని పరిశీలించి మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేలా నేర్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. రెండవ పార్టులో 31వ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. ఈ 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు మొత్తము 81 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి భాగంలో 30 ప్రశ్నలకు సమాధానాలను అందించాను. రెండవ భాగంలో 60 ప్రశ్నలకు అనగా 30 నుంచి 60 వరకు అనగా మొత్తము 30 ప్రశ్నలకు రెండవ భాగంలో సమాధానాలను అందిస్తాను. మిగిలిన 21 ప్రశ్నలకు మూడవ భాగంలో సమాధానాలను ఇస్తాను. కనుక దయచేసి ఈ 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నావళిలో సమాధానాలు 3 భాగాలుగా మీకు అందించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క 3 భాగాలను మీరు తప్పనిసరిగా చూసి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొని ఆత్మీయ మేలు పొందగలరని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.